గైస్ వెల్కమ్ టు టుడేస్ టెక్ ట్రెండ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్ రీసెంట్గా నేను ఆల్రెడీ ఈ ఇయర్ పాడ్స్కి సంబంధించి ఒక అన్బాక్సింగ్ వీడియో అనేది చేశాను. అలాగే దాంట్లో చెప్పాను ఇది నేను యూజ్ చేసిన తర్వాత దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అంటే ఛార్జింగ్ టైము, రన్నింగ్ టైము, ఇయర్ పాడ్స్, టచ్ కంట్రోలు, బ్యాటరీ పర్ఫార్మెన్సు, అలాగే డిస్టెన్స్ పర్ఫార్మెన్స్, బ్లూటూత్ పేరింగ్ డిస్టెన్స్ పర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్ నేను చెక్ చేసి మీకు ఒక రివ్యూ లాగా ఇస్తానని చెప్పాను. ఈ వీడియోలో డీటెయిల్గా మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం దీన్ని పేర్ చేసి 1 by 1 టెస్ట్ కంట్రోల్ అనేది చేద్దాము. అంటే మనకు బ్లూ లైట్ ఇండికేట్ అవుతుంది కదా, సో ఈ బ్లూ లైట్ ఇండికేషన్ ఎందుకు అవుతుంది అంటే మనకు ఆ పాడ్ ఏదైతే ఇక్కడ లెఫ్ట్ పాడ్ ఇది, సో ఈ లెఫ్ట్ బర్డ్ అనేది ఛార్జింగ్ అవుతుంది అనేసి ఇండికేషన్ చేస్తుంది. ఇంకా మీరు రైట్ అడగొచ్చు, రైట్ ఎందుకు అంటే రైట్ ఆల్రెడీ బ్యాటరీ ఫుల్ అయిపోయింది, సో కాబట్టి అది ఇండికేషన్ అనేది ఆఫ్ అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్లూటూత్ అనేది ఓపెన్ చేయగానే చూడండి, నేను ఓపెన్ చేస్తాను. బాక్స్ నాకు బాగానే ఉంది చూడడానికి. ఈ బాక్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ చూడండి మీకు డిజిటల్ మీటర్ అనేది కనిపిస్తుంది. సో ఇది ఓపెన్ చేసిన తర్వాత మీరు ఎప్పుడైతే పార్ట్స్ అనేవి ఇలా పిక్ చేసుకుంటారో చూడండి, ఆల్రెడీ మీకు ఇండికేషన్ అనేది వెలుగుతుందనమాట. ఈ విధంగా ఇండికేషన్ అనేది వెలిగిన తర్వాత 2 పార్ట్స్ నేను ఆడాను అనమాట. తీసిన తర్వాత సో మీకు ఇక్కడ మీరు బ్లూటూత్ కనుక చెక్ చేసుకున్నట్లయితే మీకు బ్లూటూత్లో దీని మోడల్ నెంబర్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి M19 అని ఉంది కదా, సో అది ఈ పార్ట్స్ యొక్క మోడల్ నెంబర్ అనమాట. దీని మీద ట్యాప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు ట్యాప్ అయిపోతుంది, కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిపోయిన తర్వాత ఏదైతే బ్లూ లైట్స్ ఉన్నాయి, ఇండికేటర్స్ ఉన్నాయో అది ఆఫ్ అయిపోతాయి అనమాట. సో 2 కూడా కనెక్ట్ అయ్యాయి. ఇక్కడ మీరు బ్యాటరీ పర్సంటేజ్ అనేది చూడవచ్చు, 80% అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు పేర్ అయిన తర్వాత మనం ఇక్కడ టచ్ కంట్రోల్స్ అనేది చెక్ చేద్దాం ఒకసారి. చూడండి, నేను సాంగ్ అనేది ఇప్పుడు టచ్ కంట్రోల్స్ దీంట్లో ఏంటంటే వాళ్ళు ఇచ్చిన మెనూ కార్డ్ ప్రకారం మీరు ఒకసారి ట్యాప్ చేస్తే సాంగ్ అనేది ప్లే అవుతుంది. చూసారా, మనకు సాంగ్ అనేది ప్లే అవుతుంది. ఇంకోసారి ట్యాప్ చేస్తే సాంగ్ అనేది పాస్ అవుతుంది అనమాట. ఒకవేళ మీరు ప్లే చేస్తున్నప్పుడు వాల్యూమ్ అనేది అప్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ 3 times ట్యాప్ చేయాలి. చూసారా, మనకు వాల్యూ ఇండికేషన్ అనేది వచ్చింది. చూసారా, మనకు వాల్యూమ్ అనేది పెరుగుతూ ఉంది. సో ఇలా అనమాట. ఒకవేళ మీరు వాల్యూమ్ అనేది డౌన్ చేసుకోవాలి అనుకుంటే మీ లెఫ్ట్ పాడ్ ఏదైతే ఉందో సో దాని మీద మీరు ట్యాప్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు లెఫ్ట్ తీసుకున్నాను నేను, జస్ట్ 1 సారి ట్యాప్ చేశాను. చూసారా, సాంగ్ అనేది పాస్ అయింది. మళ్ళీ ఇంకోసారి ట్యాప్ చేస్తే సాంగ్ అనేది ప్లే అవుతుంది. 3 times మనం ట్యాప్ చేస్తే వాల్యూమ్ అనేది డౌన్ అవుతూ ఉంటుందన్నమాట. మీరు చూడొచ్చు, క్లియర్గా గమనించవచ్చు. 4 times ట్యాప్ చేశాను. సో చూసారా, వాల్యూమ్ అనేది డౌన్ అవుతూ ఉంది కదా. సో ఇలా మీరు టచ్ కంట్రోల్స్ అనేవి చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కాల్స్ వస్తున్నారు, మీరు ఆన్సర్ చేయాలనుకుంటే సేమ్ సింగిల్ టైం ట్యాప్ చేస్తే కాల్ అనేది ఆన్సర్ అవుతుంది. తర్వాత జస్ట్ సింగిల్ టైం ట్యాప్ చేస్తే కాల్ అనేది కట్ అయిపోతుంది. ఒకవేళ మీరు సాంగ్స్ అనేవి ప్లే చేస్తూ ఉన్నారు, నెక్స్ట్ సాంగ్కి వెళ్ళాలి అనుకుంటే మీ రైట్ పాడ్ ఏదైతే ఉంటుందో ఆ రైట్ పాడ్ మీద డబుల్ టైం ఇలా ట్యాప్ చేస్తే మీకు నెక్స్ట్ సాంగ్ అనేది ప్లే అవుతుంది. నేను ఇప్పుడైతే ఈ సాంగ్ అనేది ప్లే చేశాను. ఇప్పుడు నేను డబుల్ టైం ట్యాప్ చేశాను. చూసారా, నాకు నెక్స్ట్ సాంగ్ అనేది ప్లే అవుతుంది, చేంజ్ అవుతుంది చూడండి. అలాగే నాకు ప్రీవియస్ సాంగ్ కావాలి అనుకుంటే లెఫ్ట్ బడ్ ఏదైతే ఉంటుందో దాని మీద 2 times ట్యాప్ చేస్తే ప్రీవియస్ సాంగ్స్కి వెళ్తుంది. చూసారా, ఈ విధంగా. సో టచ్ కంట్రోల్స్ అనేవి కూడా బాగానే వర్క్ అవుతున్నాయి, కాకపోతే మరీ అంత అక్యురేట్గా వర్క్ అవ్వట్లేదు. ఇక్కడ మీకు ఛార్జింగ్ అనేది అయిపోయిన తర్వాత మీరు సపరేట్గా 1 by 1 అనేది ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో ఒక బ్యాటరీకి ఒక పాడ్కి ఒక టైప్ ఆఫ్ ఇండికేషన్ అనేది ఇస్తుంది. అలాగే ఇంకో పాడ్కి ఇంకో సైడ్ నుంచి మనకు బ్యాటరీ లెవెల్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్క పాయింట్ ఏంటంటే 20% కింద మీరు కన్సిడర్ చేసుకోవాలి. టోటల్గా 5 points అంటే 5 lines అనేవి ఉంటాయి. ఈ 5 lines ఒక్కొక్క లైన్ 20% అనమాట. ఆ విధంగా టోటల్ 100% ఉంటుంది. చూశారు కదా, ఇది మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. అప్పుడు దీనికి సంబంధించి ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాము. నాకు ఇప్పుడు ప్రాన్స్ గురించి మీరు నన్ను అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 300 రేంజ్లో దీన్ని తీసుకొని రావడం నాకు ప్లస్ అనిపించింది. ఎందుకంటే 300 రేంజ్లో మనకు అంటే ఇయర్ పాడ్స్ ఇప్పుడు మార్కెట్లో చూసుకుంటే ప్రతిదీ కూడా 1500 అబోవ్ 1500 ఉంది. సో ఆ వాటిల్లో వచ్చే స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా దీంట్లో ఒక 300 రేంజ్లో ప్రొవైడ్ చేస్తున్నారంటే నాకు గుడ్ థింగే అనిపించింది. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే వాటిల్లో మీరు ఏదైతే 1500 రేంజ్లో పర్చేస్ చేస్తారో బ్లూటూత్ ఇయర్ పాడ్స్ వాటిల్లో మీకు రివర్స్ ఛార్జింగ్ ఆప్షన్ అనేది ఉండదు. కానీ దీంట్లో జస్ట్ 300, దీంట్లో మీకు రివర్స్ ఛార్జింగ్ ఆప్షన్ అనేది కూడా ఇచ్చారు. సో గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు,
ప్రజెంట్ అనేది మనకు ఎలాంటి నేను ఛార్జింగ్ కేబుల్ అనేది కనెక్ట్ చేయలేదు. 65% ఉందన్నమాట ఛార్జింగ్ మనకు. సో ఇక్కడ మీరు చూసుకుంటే 79% ఉంది. సో ఇప్పుడు ఈ కేబుల్ ద్వారా నేను రివర్స్ ఛార్జింగ్ అనేది ట్రై చేస్తాను. చూడండి మనకి ఇక్కడ ఇచ్చారు పోర్టు. సో నేను దీనికి కనెక్ట్ చేశాను. అలాగే ఈ కేబుల్ని సి టైప్ ఇచ్చారు కదా, సో ఇది మొబైల్కి కనెక్ట్ చేస్తాను. వచ్చి మీరు 65% మనకు ఛార్జింగ్ అనేది ఎక్కుతుందనమాట. మీకు ఇంకా క్లారిటీగా కావాలి అంటే నేను లాక్ వేసాను మొబైల్కి. ఇప్పుడు మళ్ళీ తీస్తాను. సో చూసారా మనకు ఇప్పుడు చూడండి ఎటువంటి కేబుల్ అనేది నేను ఇన్సర్ట్ చేయలేదు. ఇప్పుడు కనెక్ట్ చేద్దాము. సో చూసారా 65% ఛార్జింగ్ అని ఎక్కుతుంది. ఇదొక చాలా ప్లస్ అని చెప్పుకోవచ్చు. మనకు బ్లూటూత్లో రివర్స్ ఛార్జింగ్ అనేది కూడా ఇచ్చారు దీంట్లో, ఒక 300 రేంజ్లో వచ్చి బ్లూటూత్కి. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఎక్కడికైనా మనం ట్రావెల్ చేసేటప్పుడు మనకు ఎమర్జెన్సీ టైంలో ఛార్జింగ్ అయిపోతుంది అన్నప్పుడు మనకు ఈ బ్లూటూత్ ద్వారా మన మొబైల్కి రివర్స్ ఛార్జింగ్ అనేది మనం పెట్టుకోవచ్చు. ఇంకో థింగ్ ఏంటంటే దీని బిల్డ్ క్వాలిటీ కూడా నాకు బాగానే నచ్చింది. ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇది డిజైన్ కొంచెం డోర్ టైప్ ఇచ్చారనమాట మనకి. డిజైన్ చూడొచ్చు మీరు స్క్రీన్ మీద. సో మనకు ఇది డోర్ టైప్ ఇచ్చారు. ఈ డోర్ టైప్ కూడా నాకు బాగానే నచ్చింది. టచ్ కంట్రోల్స్ మరీ అంత అక్యురేట్ కాకపోయినా కొంచెం ఓకే, పర్లేదు, బాగానే వర్క్ అవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్, మీరు ఒకవేళ బయటికి వెళ్ళారు, మీ మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, మీకు అంటే దారిలో వెళ్ళేటప్పుడు చీకటిగా ఉందనుకోండి, అప్పుడు ఆ టైంలో మీకు ఆపరేట్ చేసుకోవడానికి దీనికి ఫ్లాష్ లైట్ కూడా ఒకటి ఇచ్చారు, ఈ టార్చ్ లైట్ లాగా. ఇది కూడా మీకు ఒక ప్లస్ థింగ్ అనిపించవచ్చు. నాకైతే ప్లస్ థింగ్ అనిపించింది. సో ఒక టార్చ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. దీనికి బటన్ ఉంది ఇక్కడ బ్యాక్ సైడ్. ఆ బటన్ని క్లిక్ చేస్తే మీకు టార్చ్ అనేది ఇలా వెలుగుతుందన్నమాట. మళ్ళీ సేమ్ ఆ బటన్నే క్లిక్ చేస్తే మీకు టార్చ్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో ఇది. ఇంకోటి ఏంటంటే ఛార్జింగ్ 2 అవర్స్ ఛార్జింగ్ పెట్టాను. నాకు ఆల్మోస్ట్ ఒక 3-4 అవర్స్ వరకు కూడా నాకు రన్ టైం బాగానే వచ్చింది. ప్రతి ఇయర్ పాడ్కి సపరేట్గా ఇక్కడ ఛార్జింగ్ తీసుకుంటుంది. ఆ ఛార్జింగ్ ఏ ఇయర్ పాడ్కి ఎంత ఉందా అనేసి సపరేట్ ఇండికేషన్స్ కూడా ఇచ్చారు. సో లెఫ్ట్కి రైట్కి అనేది. సో అదొక ప్లస్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఇవి ప్లస్లు. దీని గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మైనస్ల గురించి నన్ను అడిగితే ఫస్ట్ థింగ్ నేను ఒకటే చెప్తాను, కేబుల్ చాలా షార్ట్ ఇచ్చారు. కేబుల్ అసలు ఈ కేబుల్తో మనం ఛార్జింగ్ ఎక్కడ పెట్టుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. సో చాలా షార్ట్. ఇంకోటి ఏంటంటే సో వీళ్ళు చెప్పినట్టుగా జస్ట్ 10 మీటర్స్ రేంజ్ మాత్రమే ఇది వర్క్ అవుతుంది. 10 మీటర్స్ బియాండ్ వెళ్ళారనుకోండి, సో మీకు మ్యూజిక్ అనేది, సో కనెక్షన్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది. అది ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మరీ అంత అక్యురేట్గా వర్క్ అవ్వట్లేదు టచ్ కంట్రోల్స్. అప్పుడప్పుడు 2 times 3 times ట్యాప్ చేయాల్సి వస్తుంది. సో టచ్ కంట్రోల్ కొంచెం ఇదిగా ఉంది. సో నాకు ఓకే అనిపించింది. అంటే బాక్స్ సైజు కొంచెం పెద్దదిగా ఉంది సైజు. ఇంకొంచెం కాంపాక్ట్గా కొంచెం చిన్న సైజులో ఇచ్చింటే ఇంకా బాగుండేది. మెయిన్ అండ్ ఇంపార్టెంట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సో మీకు ఇయర్పాడ్ కూడా బాగానే వర్క్ అవుతుంది. ఆల్మోస్ట్ సాంగ్స్ పెట్టుకొని వింటూ ఉన్నారనుకోండి, ఒకేసారి 20% నుంచి 10% వరకు డ్రాప్ అయిపోతుంది. మెయిన్ థింగ్ ఏంటంటే దీనికి వారంటీ అనేది లేదు. అంటే మంచి బ్రాండెడ్ కంపెనీ నుంచి కాదు కాబట్టి వారంటీ అనేది లేదు. వాడినన్ని రోజులు వాడుకోవాలి, పోతే మాత్రం ఇంకా మనం చెప్పలేము. సో ఫైనల్గా ఇంకా మీరే డెసిషన్ తీసుకోండి. ఇది 300 రేంజ్లో ఇది మీరు పర్చేస్ చేయగలరా, వర్తా కాదా అనేది మీరే డెసిషన్ తీసుకోండి. ఒకవేళ మీరు నా ఒపీనియన్ కనుక అడిగినట్లయితే నేనైతే 300 రేంజ్లో వర్తే అంటాను. ఎందుకంటే 300 రేంజ్లో మనకు బ్లూటూత్ పాడ్స్ అనేవి ఎక్కడ దొరకవు. గైస్ ఇది ఓవరాల్ రివ్యూ అనమాట దీని గురించి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చింది, మీకు హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో కావాలి, మీకు అప్డేట్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. గైస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.